ఇది పూర్తిగా మీకు అర్థం కావాలంటే నేను నిన్న చేసినటువంటి వీడియోని చూడండి. మంత్రం ద్వారా అసలు శక్తి ఉత్పన్నమవుతుందా, మంత్రము చదివితే శక్తి ఉత్పన్నమవుతుందా అనేటువంటిది మీరు ఒకటికి 2 సార్లు ఆ వీడియోని చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది. అది అవగాహన వస్తే ఈ వీడియో మీకు చాలా శక్తివంతంగా అర్థమవుతుంది. మంత్ర విధానంలో కామ్య మంత్రాలు అనేటువంటివి ఉంటాయి. కామ్య మంత్రాలు అంటే కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంత్ర విధానాలు. మరి అకామ్య మంత్రాలు కూడా ఉంటాయంటే ఉంటాయి. మాకు ఏది వద్దు గురుగారు, మేము సన్యాసమే తీసుకోవాలి అనుకునేటువంటి వారు ఉంటారు కదా, ఆ మంత్రాలు వేరుగా ఉంటాయి, ఈ మంత్రాలు వేరుగా ఉంటాయి. ఆ మంత్రాలకు మనం పాటించాల్సినటువంటి నియమాలు వేరు, ఈ మంత్ర విధానానికి వేరుంటాయి. ఇక్కడ కామ్య మంత్రము అంటే ఏంటి? కామ్యము అంటే కోరిక, కామ్య మంత్రము అంటే కోరికల కోసము నిర్మాణం చేసుకునేటువంటి మంత్రము. కామ్యము అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, డబ్బు కావాలి, కారు కావాలి, ఇలా మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అది మీకు లభించాలి అని చెప్పేసి మీరు మంత్ర విధానాన్ని అవలంబిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఇది కోరికలకు సంబంధించినటువంటి అంశం.